నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. ఆంధ్రుల అభినవ ఆరాధ్య దైవం మహనీయుడు మహానుభావుడు స్వర్గీయులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజకీయాలలో నూతన నిర్వచనం ఇచ్చి కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు, పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో అవకాశం కల్పించిన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని కొనియాడారు. రాబోయేది చంద్రన్న ప్రభుత్వం అని, వైసీపీ ప్రభుత్వానికి చమరగీతం పాడే రోజుల్లోనే ఉందని కోవూరులో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇంతా మల్లారెడ్డి, తిరుమూరు అశోక్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, బాలరవి, నాటకరాణి వెంకట్, కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, జట్టి రాజగోపాల్ రెడ్డి, దారా విజయబాబు, ఎంపీటీసీ నాగరాజు, చెరుకూరి మహేష్, కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, పాలపర్తి శ్యామ్, మోమిడి మురళీకృష్ణ, చెంబేటి చంచయ్య, యాకసిరి హరిబాబు, యాకసిరి వెంకటరమణమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సాధారణంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు పేరు ఉంటేనే ఒళ్ళు పులకరించిపోయేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. భగవంతుని తలుచుకొని కళ్ళు మూసుకొని చూసామంటే అది రాముడి అవతారం కావచ్చు, కృష్ణుడి అవతారం కావచ్చు, ఏ అవతారం అయినా సరే కళ్ళ ముందు కనపడేటువంటి వ్యక్తి ఒకే ఒక మహానుభావుడు శ్రీ ప్రస్థానం ఉందంటే కేవలం ఎన్టీఆర్ అని చెప్పేదానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అట్లాంటి మహానుభావుడు 33 సంవత్సరాల సినీ ప్రస్థానం, 13 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, పేద ప్రజల యొక్క ఆశాకిరణం. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కోటని బద్దలు కొట్టి మరి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అనూహ్యంగా పార్టీ పెట్టడం, అధికారం చేపట్టడం, ఆంధ్ర రాష్ట్ర రూపురేఖల్ని మార్చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అట్లాంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం కూడా మనందరం గుర్తు చేసుకోవడం, చనిపోయినా కానీ ప్రతి ఒక్క మనిషి గుండెల్లో నిలబడేటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి ఎవరున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మొట్టమొదటిగా చెప్పుకునేటువంటి పేరు అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎన్నో సంస్కరణలు, పేదవాడు బాగుపడాలనేటువంటి ఒకే ఒక సదుద్దేశంతో అనగారిన వర్గాలని పైకి తీసుకొచ్చేందుకు రాజకీయాలని ఒక కొత్త వరవడి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అదే కొనసాగింపుగా ఈ 28 సంవత్సరాలు కూడా ఆయన తలుచుకుంటానే ఉన్నాం. ఆయన కుటుంబ సభ్యుల్లాగే అందరం బతుకుతానే ఉన్నాం. ఆయన ఆశయాల మేరకు తర్వాత రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మనకి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగింపుగా జరగాలనంటే ఈ దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా చరమగీతం పాడాలని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క దిశానిర్దేశాన్ని నిర్దేశించేటువంటి వ్యక్తి కేవలం జనసేన కలయికతో ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అని చెప్పని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఈరోజు ఇవాళర్పిస్తూ, సినీ నటుడు నందమూరి తారక రామారావు గారు సినీ నటుడుగా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా రాజకీయం అనేది స్థాపించి మారుమూల ప్రాంతాల్లో నుంచి, పల్లెల్లో నుంచి తెలుగుదేశం ప్రజలకి పార్టీ అనేది తెలియజేసి రెపరెపలాడే తెలుగుదేశం జెండా ఎగరేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. రాజకీయం అనేది మారుమూల ప్రాంతాల్లో కూడా తెలియజేసిన నాయకుడు చంద్రబాబు గారు, నందమూరి తారక రామారావు గారు. అలాంటి నాయకుడు ఈ రోజు ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగుదేశం జెండా రాబోయే 24 సంవత్సరాల్లో ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం జెండా ఈ నియోజకవర్గంలో నిలబడుతుందని కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అవుతారు. ఎన్టీఆర్ గారిని పంచుకునే విధంగా కోవూరు
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక మంచి కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషంగా ఉంది. రాజకీయాలంటేనే తెలియని రోజుల్లోనే పేద ప్రజలకి కూడు గూడు నీడ, కూడు గుడ్డ నీడ ఇవ్వాలా అనే ఒక మంచి నినాదం. ఆ రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, 18 కంకణాల స్థలంతో ఇళ్ళు, ఇవి రామారావు ప్రధానంగా తీసుకొని ఎంతోమంది పేద ప్రజలకు ఒక అండగా నిలబడి రాజకీయం హరిజన గిరిజన వర్గాల్లో కూడా రాజకీయాలను నేర్పించి వాళ్ళను ముందుకు నడిపించిన మహానేత ఎన్టీ రామారావు గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.